సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్, కంది, సంగారెడ్డి టౌన్, సంగారెడ్డి మండలాలకు చెందిన 57 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 16,87,000 రూపాయల విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కృషితో సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చాయని లబ్ధిదారులు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో శంకుస్థాపనలు తప్ప మరే పనులు చేయలేరని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కార్యదర్శి నరసింహులు, మండల అధ్యక్షుడు మస్సువన్ రెడ్డి, విఠల్, చక్రపాణి, చెర్యాల ప్రభాకర్, మోహన్ రెడ్డి, శ్రవణ్ రెడ్డి, అంజద్, శ్రీనివాస్, శ్రీకాంత్, నారాజు, మల్లాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందినటువంటి ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్ళి మరి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎమ్మెల్యే ప్రభాకరణ చేతికిస్తే మరి ప్రభాకరణ వాళ్ళందరూ కూడా మంజూరు చేసినటువంటి 57 మందికి 16,87,000 రూపాయల చెక్కులను, విలువగల చెక్కులను ఈరోజు అందరికి ఇప్పించడం జరిగింది. ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ అనేది రాష్ట్రంలోనే సంగారెడ్డి నియోజకవర్గం మరి 2014 నుంచి కూడా మొదటి 1-2 స్థానంలో ఉండి మరి గరీబులందరూ కూడా ఆసరగా ఉన్నటువంటి ప్రభాకరణకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ఇచ్చిన నిధులన్నీ కూడా క్యాన్సిల్ చేసిండ్రు. మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ కూడా మరి లిమిటు ఎంత ఖర్చు పెట్టుకొని ఎంతమంది ఆసుపత్రి పాలై లక్షల రూపాయలు వెచ్చించినా వాళ్ళు ఇష్టాంతనే మినిమం ఎంతో ఇస్తున్నారు తప్పిస్తే మరి వాళ్ళకి ఏదో 50%, 60% ఇచ్చి మరి వీళ్ళను ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఆదుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి టౌన్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య చెత్త సమస్య. ఏ గల్లీలో చూసినా మరి కంపు కొడతా ఉన్నది. రేపు వచ్చేది వర్షాకాలం, సీజనల్ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గరీబులకు ఇడికే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ఆపారు. ఎక్కడ ప్రజలకు ఎక్కడ కూడా ఆదుకునే పరిస్థితి మీ ప్రభుత్వంలో కనబడతలేదు. మళ్ళీ మేము ఇనాగ్రేషన్ చేస్తాం, ముఖ్యమంత్రిని పిలుస్తామని చెప్తా ఉన్నారు. ఆ నిధులు కూడా గౌరవ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఒప్పించి ప్రభాకరన్న విన్నపం మేరకు ఇక్కడ ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీని ప్రారంభం చేయడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మేము కట్టిన వీటినే మీరు ప్రారంభం చేస్తే తప్పిస్తే కొత్త పనులు ఒకటి ఇచ్చినటువంటి పరిస్థితి సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో లేదు. పక్కకున్న దామోదర్ గారు ఉన్నాయని అందరికి తీసుకపోతే మరి సంగారెడ్డి కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. సంగారెడ్డిలో కూడా అభివృద్ధి పనులు చేయాల్సిందిగా మేము సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి టైం ఇచ్చినాం. 1-2 ఏళ్ళు కాకముందే వీళ్ళు ఎంబడి పడుతున్నారంటే ఆగినాం. మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తప్పకుండా ఇప్పటిదాకా అన్ని మెమోరాండాలు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరంన్నరలో కూడా. మరి ఇప్పుడు ఇక ముందు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది కాబట్టి పార్టీ పక్షాన తప్పకుండా మేము శాంక్షన్ చేసిన పనులు ఖచ్చితంగా రిటర్న్గా స్టార్ట్ చేసుకుంటాం, అనుమతి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అన్నీ కూడా పూర్తి చేయడానికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన శాసనసభ్యుల నాయకత్వంలో తప్పకుండా ఈ కాన్స్టిట్యూన్సీలో మా క్యాడర్ అంతా కూడా తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.